న్యూస్ చూస్తున్నాం. నేడు సీఎం రేవంత్ రెడ్డి వరుస సమావేశాలతో బిజీగా ఉండనున్నారు. ఉదయం 10:30 విద్యాశాఖపై సీఎం రేవంత్ సమీక్షించనున్నారు. ఉదయం 11:30 టూరిజంపై సమీక్షా సమావేశంలో పాల్గొనున్నారు. మధ్యాహ్నం 3:30 గాంధీభవన్లో టీపీసీసీ సమావేశానికి హాజరు కానున్నారు. ఇక సాయంత్రం 5 గంటలకు జలవిహార్లో విజయకర్ తెలంగాణ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. నేడు సీఎం రేవంత్ రెడ్డి వరుస సమావేశాలతో బిజీగా ఉండనున్నారు. ఉదయం 10:30 విద్యాశాఖపై సీఎం రేవంత్ సమీక్షించనున్నారు. ఉదయం 11:30 టూరిజంపై సమీక్షా సమావేశంలో పాల్గొనున్నారు. మధ్యాహ్నం 3:30 గాంధీభవన్లో టీపీసీసీ సమావేశానికి హాజరు కానున్నారు. ఇక సాయంత్రం 5 గంటలకు జలవిహార్లో విజయ తెలంగాణ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన ఎస్సీ వర్గీకరణపై నేడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమం జరగనుంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగనున్న ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షీలు చీఫ్ గెస్టులుగా హాజరు కానున్నారు. ఇక మధ్యాహ్నం 2 గంటలకు గాంధీభవన్లోని ప్రకాశం హాల్లో కులగణన ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ నేతలకు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన ఎస్సీ వర్గీకరణపై నేడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమం జరగనుంది. ఇక పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ కార్యక్రమంకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దేవదాస్ మున్షీలు చీఫ్ గెస్టులుగా హాజరు కానున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. థ్యాంక్ యూ వెన్నెల. అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ కులగణన సర్వే కావచ్చు, మరోవైపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ఈ రెండు అంశాలపైన ఈరోజు గాంధీ భవన్ వేదికగా మధ్యాహ్నం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరగనున్నది. మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సంబంధించి కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండబోతుంది. ప్రధానంగా కులగణనకు సంబంధించి మల్లు బట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం, అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. ఇక ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఏదైతే సంబంధించి కూడా కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కో చైర్మన్ దామోదర్ రాజనరసింహ, సభ్యులు మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, మల్లు రవిలతో పాటుగా ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్న నేపథ్యం అనేది ఈ కార్యక్రమంలో ఏదైతే మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటుగా పోటీ చేసిన అభ్యర్థులు, డీసీసీ అధ్యక్షులు అంతా కూడా పాల్గొనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక తెలంగాణ సంబంధించి కూడా ప్రతిష్టాత్మకంగా కులగణన అంశాన్ని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఎస్టీ వర్గీకరణ కావచ్చు, మరోవైపు కులగణనకు సంబంధించి కూడా నిర్ణయాన్ని తీసుకుంది. అందుకు అనుగుణంగా సంబంధించి కూడా సర్వే చేపట్టింది. సర్వేలో సంబంధించి కూడా ఏ కులానికి సంబంధించి కూడా రిజర్వేషన్ల సంబంధించిన అంశంకి సంబంధించి కూడా కసరత్తు జరుగుతూ ఉన్నది. ఒకవైపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి దశ అంటే 30 సంవత్సరాలకు సంబంధించి కూడా సుదీర్ఘంగా పెండింగ్ పడుతూ వస్తుంది ఎస్సీ వర్గీకరణ. ఆ సామాజిక వర్గాలకు సంబంధించిన ఆ ఫలాలు అందించేందుకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. ఇక వాటిని కూడా ఈ 2 అంశాలను కూడా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చింది. ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ఏదైతే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ఈ అంశాలను ఎత్తి చూపుతూ కూడా ప్రజల్లో విమర్శలు చేస్తా ఉన్నారు, ఆరోపణలు చేస్తా ఉన్నారు. కులగణన అంశానికి సంబంధించి కూడా ఏదైతే కులగణన ఏదైతే అశాస్త్రీయంగా కులగణన జరిగింది, దీంట్లో బీసీల సంబంధించి కూడా రిజర్వేషన్లు తగ్గించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నట్టుగా కూడా ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. దీన్ని తిప్పికొట్టే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సన్నిద్ధమైంది. కాబట్టి రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఏ విధంగా సర్వే నిర్వహించారు, సర్వేలకు సంబంధించి కూడా కులాలకు సంబంధించి కూడా ఎంతవరకు జనాభా కలిగి ఉన్నారు, వాళ్ళకి సంబంధించి కూడా 2011 జనాభా లెక్కల ప్రకారం సంబంధించి కూడా ఈ కులగణన అంశాన్ని తీసుకుంది. దాంట్లో సంబంధించి ఏ కులానికి సంబంధించి కూడా ఎంతవరకు జనాభా ఉన్నది, వాళ్ళకి రిజర్వేషన్లు ఏ విధంగా రాబోతున్నాయి దానిపైన కూడా పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఒకవైపు ప్రతిపక్షాల పార్టీలను విమర్శలను తిప్పికొడుతూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండబోతా ఉన్నది. ఒకవైపు ఎస్టీ వర్గీకరణకు సంబంధించి కూడా ఇరు వర్గాలకు సంబంధించి కూడా చిచ్చుపెట్టే విధంగా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తా ఉన్నాయి. దీంట్లో చాలా వరకు ఇప్పుడు మేధావులు కావచ్చు, దీనికి సంబంధించి కూడా సామాజిక వర్గాలకు సంబంధించి కూడా ఉద్యమ నేతలు కావచ్చు, వీరంతా కూడా స్వాగతిస్తా ఉన్నారు. ఒకవైపు ప్రతిపక్షాలే దీన్ని విమర్శలు చేస్తా ఉన్నాయి, ఆరోపణలు చేస్తా ఉన్నాయని కూడా దీన్ని ప్రజలకు వివరించాలి. ప్రజలకు కులగణనకు సంబంధించి కూడా ఏ విధంగా జరిగింది, కులగణనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ఏదైతే నిర్ణయానికి కట్టుబడి ఉంది, దీన్ని చట్టబద్ధత కల్పించేందుకు ఏ అంశాలు జోడించడం జరిగింది అనే పైన కూడా పూర్తిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఒకవైపు ప్రతిపక్షాలకు ఈరోజు విమర్శలకు సంబంధించి కూడా ఆరోపణలకు సంబంధించి కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండబోతుంది. ఒకవైపు ప్రజలకు సంబంధించి కూడా పూర్తిగా వివరించబోతున్నారు. ప్రతిపక్షాలకు సంబంధించి బీసీ కులగణనకు సంబంధించి కూడా మరోసారి సర్వే నిర్వహించాలని చెప్పిన నేపథ్యం ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా కూడా కొంతమంది సర్వేలో అంటే వివిధ రీజన్స్ వల్ల కూడా కొంతమంది సర్వేలో పాల్గొనలేదు. వారికి సంబంధించి కూడా ఈ నెల 16 నుంచి కూడా 28 వరకు మరోసారి రీసర్వే చేస్తాను. ఒకవైపు టోల్ ఫ్రీ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ కూడా కులగణనలో పాల్గొనే వారు కూడా అక్కడ నమోదు చేసుకోవచ్చు అని కూడా మరోసారి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తూనే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నది. దీని ద్వారా ఆ సామాజిక వర్గాలకు సంబంధించి బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ముఖ్యంగా 42% సంబంధించిన రిజర్వేషన్ల అంశాన్ని ఈ కులగణనకు సంబంధించి వివరిస్తూనే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మిగతా వచ్చే ఎన్నికలకు సంబంధించి కూడా ఆ సామాజిక వర్గాలకు ఏ విధంగా లబ్ధి చేకూరబోతుంది, విద్య, ఉపాధి, ఉద్యోగ, రాజకీయ, సామాజిక సంబంధించిన అంశాలతో పూర్తిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండబోతుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.